హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం రాజస్థానీ స్టైల్లో హండీ చికెన్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దాంతోపాటు పరాటాతో సర్వ్ చేస్తున్నాను. మా వారికి చాలా ఇష్టమైన డిష్ ఈరోజు నేను చేస్తున్నాను. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే, ముందుగా మసాలా దినుసులు తీసుకున్నానండి. జాపత్రి, మిరియాలు, సోంపు, దాల్చిన చెక్క, ఎలాచి అన్నీ తీసుకున్నానండి. ధనియాలు, మిరపకాయలు ఇవన్నీ కుండలో వేసి వేయించుకుంటామండి. మూకుడు పెట్టుకున్నాను. మూకుడులో వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. పెద్ద ఎలాచి కూడా వేసానండి. మిరపకాయలు ఒక 2-3 మిరపకాయలు, ఆ స్మెల్ బాగుంటుంది ఇందులో వేసి రుబ్బుకోవడం వల్ల. బాగా వేగినాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటాం చల్లారినాక. దీంతోపాటు మిర్చి పౌడర్ మనకు టేస్ట్కి తగినంత వేసుకుంటాం. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా రుబ్బుకుంటామండి పేస్ట్ లాగా. ఇప్పుడు కుండ పెట్టుకున్నాము. కుండలోకి ఆయిల్ వేసుకున్నాం. సోంపు, స్టార్ పువ్వు మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు ఇది బిర్యానీ ఆకు ఫ్రెష్గా అండి, మన చెట్లేది. వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి సన్నగా. అవి వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతుంది. అందులో నుండి వాటర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చికెన్ తీసుకున్నానండి. ఇట్లా లెగ్ పీసులు తీసుకున్నా, ముక్కలు తీసుకున్నా. కొద్దిగా పెద్ద సైజులో ముక్కలు కొట్టించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం. కొద్దిగా వినిగర్ వేస్తున్నానండి. మీకు కావాలంటే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీకి వేసి ఉంచుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసుకుంటాం చికెన్లోకి. బాగా చేత్తో మిక్స్ చేసుకుంటాము. ముక్కలకంతా కారం మసాలా పట్టేలాగా. మంచిగా పట్టింది చూడండి. ఆనియన్స్ కానీ బాగా వేగినాయి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి టమాటో వేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టుకుంటామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ చికెన్ కుండలోకి దించేసుకుంటాం. ఈ చికెన్ కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒకసారి ఇట్లా కలుపుకుంటాము. మూత పెట్టుకుంటామండి. చికెన్ కొద్దిగా ఉడకాలి, కలర్ చేంజ్ అవ్వాలి బాగా ఇట్లా. ఇప్పుడు కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు మన వాటర్, మిక్సీ జార్ కడుక్కున్న వాటర్ ఉన్నాయి, ఆ నీళ్ళు వేసేసుకుంటాం. మనకు నీళ్ళు ఎంత కావాలో అంత వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసుకున్నాం. ఇది మంచిగా వాసన చాలా బాగుంటుంది కాడలు వేయడం వల్ల. వేసేసి మూత పెట్టుకున్నాం. కొత్తలాడే కుండలో కోడి కూడా రెడీ అయిందండి. చాలా బాగుంది, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఇట్లనే మీరు చేసుకోండి. ఇప్పుడు పరాటాలు, రెడీమేడ్ పరాటాలు తీసుకున్నానండి. అవి వేసి ఫ్రై చేసుకుంటాం. ఇట్లా పెనం మీద వేసుకొని బ్రష్తో ఆయిల్ 2 పక్కల కొంచెం ఇట్లా వేసుకున్నామంటే బాగా మన పరాటాలు రెడీ అయిపోతాయి. నాకు ఈ పరాటా చాలా ఇష్టం అండి. చికెన్కి, మటన్కి చాలా బాగుంటాయి. వేడివేడిగా పరాటా కానీ రెడీ అయిపోయింది. మా వారు వెయిట్ చేస్తున్నారండి, ఇది ఎప్పుడెప్పుడు అవుతుందా అని. చాలా ఇష్టం అండి ఆయనకి, కానీ ఫేవరెట్ డిష్. రెడీగా ఉన్నారు. ఇప్పుడు పరాటాలు చూడండి ఎట్లా చేస్తున్నారు, షాప్లో లాగా. పరాటా అట్నే తింటే టేస్ట్ రాదటండి. ఇట్లా చేసి తిన్నామంటే చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటాయి పరాటా తినేటప్పుడు. ఇప్పుడు వేడివేడిగా కుండలో చికెన్ వేసుకున్నాం. పరాటాతో ఇప్పుడు మా వారు తింటున్నారండి.
సూపర్ ఉందంటండి. మీరు ఇట్లనే ట్రై చేసుకోండి, ఇట్లనే చేయండి. చేసి చూసి తిని చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే వ్యూవర్స్, బాయ్.